మాట్లాడండి. ఈరోజు వరల్డ్ ఓజోన్ డేని, ప్రపంచ ఓజోన్ దినోత్సవం 2024ని మన జెడ్పీహెచ్ఎస్ ద్రాక్షారామ ప్లస్ పాఠశాలలో నిర్వహిస్తున్నారు. ఓజోన్ పొర అనేది చాలా కీలకమైనటువంటి పొర. ఓజోన్ పొర లేనట్లయితే O3 అంటాం, మన కెమికల్ ఫామ్లో O3 అంటాం. ఓజోన్ పొర కనుక ఉన్నట్లయితే భూమికి ఒక గొడుగులాగా ఉండేది. ఏవైతే ప్రమాదకరమైనటువంటి కిరణాలు ఉన్నాయో ఆ కిరణాలన్నింటినీ కూడా భూమికి చేరకుండా ఉండి మనం రక్షించడానికి చూస్తూ ఉన్నాం. అందరం కూడా ఓజోన్ రక్షించుకుందాం, ఓజోన్ పొరని రక్షించుకుందాం, ఓజోన్ పొరని ఓజోన్ పొరని ఓజోన్ పొరని ఏ విధంగా అయితే ఆ గొడుగు ఎందుకు పెట్టారంటే ఆ గొడుగు ఒక ఓజోన్ పొర అనుకుంటే మరి కింద ఉన్నటువంటిది భూమి. అటువంటి ఆ భూమిని మనం కాపాడుకోవాలంటే ఓజోన్ పొర తప్పనిసరిగా ఉండాలని ఒక అవేర్నెస్ని పిల్లల్లో కలగజేయడం కోసం. పిల్లల్లో ఎందుకు కలగజేయాలంటే మనకు తెలుసు, పిల్లల్లో ఎందుకు కలగజేయాలంటే ఈ పిల్లలే రేపటి భారత పౌరులు కాబట్టి ఏవైతే క్లోరోఫ్లోరోకార్బన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మరి ప్రపంచాన్ని ఒక విధంగా పాడు చేస్తున్నటువంటి కెమికల్స్ అవన్నీ. ఇక్కడి నుంచి ఒకసారి చూడండి ఎంత పచ్చడి ప్రకృతి ఉందో. ఈ పచ్చడి ప్రకృతి ఈ విధంగా ఉండాల్సిన ప్రకృతిని మనం మరి ఇదే ఒక్కసారి చూద్దాం. ఇది కూడా మన పాఠశాల దగ్గర ఉన్నటువంటి వెనుక భాగంలో ఉన్నటువంటి ప్రాంతం. ఇది ఒక్కసారి చూసినట్టయితే అంత అద్భుతంగా ఒక లోయలాగా ఒక ఎక్కడో రంపచోడవరం, మారేడుమిల్లి ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కనిపిస్తూ ఉంది. చూసాం ఒకసారి. ఇలా పచ్చగా ఉన్నట్లయితే ఆక్సిజన్ మనకి సప్లై చేసి తద్వారా ఆక్సిజన్ని మరి ప్రాణులు ఉపయోగించుకోవడానికి, అలాగే మనం ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని మరి మొక్కలు వినియోగించుకోవడానికి ఎంతో చక్కటి అవకాశం ఉంటుంది. అటువంటి